మహిళల పరిస్థితి 50 ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నాడు, అది లేదు. రైతులకు ఇస్తామన్న రుణమాఫీ వాళ్ళకి వేయాల్సిన పంట భరోసా మరి దేంట్లో మీరు ఇది చేస్తున్నారని ఈరోజు తొలి అడుగు ముందుకు వేస్తున్నారు. వీటన్నిటినీ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీకు ఇచ్చిన సూపర్ 6లో ఎన్ని అమలైనాయి, ఏవి కాలేదు అనే దాని మీద గౌరవ మా ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి జగనన్న పిలుపు మేరకు ప్రతి ఇంటికి వెళ్ళి మా జగనన్న ఇచ్చిండే సంక్షేమ పథకాలు ఎప్పుడెప్పుడు ఏ రోజు మీ ఇంటికి చేరినాయి, ఈ రోజు ప్రభుత్వం ఏ రోజు మీకు ఎన్ని ఇచ్చారు, డేట్తో సహా మేము వివరించి ఆ క్యూఆర్ కోడ్ ఒకటి ఇచ్చారు. దాన్ని వాళ్ళకి స్కాన్ చేసి చూపించి దాంట్లో బాబు యొక్క మోసపూరితమైన కుట్రపూరితమైన సమాచారం అంతా కూడా వాళ్ళకి వివరిస్తూ మా జగనన్న ఇచ్చింది వాటి మీద చేసి రాబోయే కాలంలో ఎప్పుడైతే మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలతో ప్రతి ఇంట్లోన ప్రతి నెల ఒక్కొక్క పథకం అమలు పరుస్తూ వాళ్ళకి ఎక్కడ కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా హ్యాపీగా జీవితం గడిపారు. కానీ ఈరోజు చూస్తుంటే పిల్లలు చదివించుకోవడానికి కూడా బరువు అయిపోయింది. స్కూల్స్ నిర్వీర్యం చేసేస్తారు. ఒక పద్ధతి లేదు. జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం ఏ రోజు ఏం ఫుడ్ పెట్టుకున్నారు ప్రతి ఒక్కటి విత్ ఫొటోస్తో అప్లోడ్ చేసి పిల్లల యొక్క సంక్షేమాన్ని అంత సొంత బిడ్డలాగా చూశాడు. కానీ ఈరోజు దాన్ని చూసే దిక్కులేని నాదులు లేకుండా అయిపోయాడు. తర్వాత వైద్యం కనీసం పోతే పారాసిటమాల్ కూడా దొరకని పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ని నిర్వీర్యం చేసేసాం. ఏ ఒక్క రోగం ఉంది అని మేము పోయినా గోటు తిరుపతి సిమ్స్ అని రాసేస్తున్నాం. అంటే ఇంకెందుకంటే మీరు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారండి ప్రజలు? సంక్షేమం అంటే ఇదేనా? మరి తొలి అడుగుని మీరు మీ విజయాలు చెప్పుకోవడం ఏ విజయం ఇచ్చారు అంటే మేము ఈ పథకం చెప్పాము కానీ ఇవ్వలేదు, ఏంగా మేము ఇవ్వబోము అని చెప్పడానికే మీ తొలి అడుగు అనేది కూడా ఈరోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరు చేసిన మోసపూరితమైన మేనిఫెస్టోని ప్రతి ఒక్కటి వివరిస్తూ మా జగనన్న ప్రభుత్వం యొక్క మంచితనాన్ని తీసుకునే లబ్ధిదాన్ని ప్రతి ఒక్కటి చెప్తూ పోతూ రాబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి జగనన్న ప్రభుత్వం వస్తేనే సంక్షేమమైన పిల్లల చదువైన వైద్యమైన అనేది ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి ముందుకు రావాలని ఎత్తుకొని కోరుకుంది. మా వైఎస్ఆర్ ప్రభుత్వం సంక్షేమం ఉంది, సకాలంలో వర్షాలు కురిసే, పంటలు పండారు, రైతులు బాగున్నారు, అందరూ బాగున్నారు, సుభిక్షంగా ఉన్నారు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం ప్రతి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా దీని గురించి ఆలోచించేది ముందడుగు వేయాలని మా వయసుని బలోపేతం చేసుకోవడానికి మేము ఈరోజు ముందడుగు మొదటిగా రెండో వాటి మొదలు పెట్టాము. దీన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోతున్నాం. మా వయసు కుటుంబాలంతా ప్రతి ఒక్కరితో మేము వివరించుకుంటూ పోస్తాము, విజయవంతం చేస్తామని కోరుకుంటాం. మోసం గ్యారంటీ ప్రోగ్రామ్తో ఇచ్చేసిన మా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి నిసార్ అన్న గారికి, మా చైర్మన్ మేడం మనోజర్ రెడ్డి గారికి, నాతో వచ్చిన కౌన్సిలర్లకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 11వ తేదీ శ్రావణ సోమవారం మంచి రోజని ఈ బాబు మోసపూరిత వాగ్దానాలకు ప్రజలకు తెలిపేందుకు ఇంటింటికి బయలుదేరుతున్నాం. శ్రావణ సోమవారం మంచి రోజు, 3వ శ్రావణ సోమవారం. ప్రతి ఒక్కరూ వీళ్ళు భక్తులు వచ్చిందను ఈరోజు నార్మల్లీ శివాలయానికి పోయి వాళ్ళకు ఉండే కోరికలు ఏముండాయి ఆడ మహాదేవుని అడిగి వాళ్ళకి అన్ని కోరికలు తీర్చుకునే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఒక శివాలయానికి పోయే ఆనవాయితీ ఉంది. ఇదే విధంగా ఈ ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కూడా ఒకే ఒక కోరిక ఉంది. అది ఏమంటే మా జగన్మోహన్ రెడ్డి మన మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి బెయిల్ రావాలా అనే ఉద్దేశంతో మేమందరూ కుటుంబ సభ్యులు పోయి శివాలయానికి పోయి ఇక్కడ చోటేశ్వరి కళ్యాణ మండలం దగ్గర ఉన్న శివాలయానికి పోయి అక్కడ పోయేసి టోటల్ 101 టెంకాయలు కొట్టేసి మేము ఆయనకు బెయిల్ రావాలనే ఉద్దేశంతో ఇది రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం వచ్చిందను. ఇక్కడ చాలా వరకు పేరు ప్రతిష్టలు ఉండే కుటుంబము. వాళ్ళు వచ్చిందను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆభ్యంగా కలిసికలిగా ఉండాలని చెప్పి మన మిథున్ రెడ్డి గారికి లేని అసలు ఏ ప్రూఫ్ లేని అసలు ఆధారాలు లేని కేసు వచ్చిందను. లిక్కర్ కేసును ఆయన మీద అంటకట్టేసి ఆయనకు ఏ ఆధారాలు లేని కేసు వేసేసి ఆయన దగ్గర 18 రోజుల నుండి జైలు పెట్టడం జరిగింది. ఆయనకు వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దీనికి నిరసనగా దీనిగా మేము వచ్చిందను మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ప్రతి దేవాలయాల్లోనూ మసీదుల్లోనూ ప్రతి ఒక్కరూ తీసేస్తున్నారు. లాస్ట్కు మేము మా నిరసన తెలపాలంటే కూడా మాకు పోలీసు వారు పర్మిషన్ ఇవ్వకుండా 144 సెక్షన్ అని చెప్పి అన్ని రకాలుగా మనకి ఇది
చేశారు. అయినా మేము మా ధర్మాసనం ఎదురుగా ఉంది కాబట్టి న్యాయస్థానం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ కేసు న్యాయస్థానం ఎదురుగా ఉంది కాబట్టి మేమందరూ పూజలు చేసి మసీదుల్లో కానీ దర్గాల్లో కానీ అదేవిధంగా ఈ దేవాలయాల్లో కానీ చర్చిల్లో కానీ ప్రతి చోట పూజల కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఆ కేసు నుండి ఆయన బయటపడాలా, అడిగిన ముఖ్యంగా మన మిథున్ రెడ్డి గారు బయట రావాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మేము అన్ని విధాలుగా ఆయనకు తోడు ఉంటామని చెప్పేసి ఆ దేవుని కూడా మేము మొక్కుకోవడం జరిగింది. అది ఆయన వచ్చిన వెంటనే మా మొక్కుబడిని కూడా మేము తెలుసుకుంటాను ఇస్తాముగా తెలుపుకుంటాం.